నమస్తే అండి. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి బియ్యం వడియాలండి. సో, ఇవి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. సో, ఈ విధంగా చేసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరాల పాటు నిల్వ ఉంటాయండి ఇవి. సో, అచ్చం మనకు అంటే కుర్కురే టేస్టే ఉందండి. చాలా బాగుంది. సో, పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ ఎవ్వరైనా ఇష్టంగా తింటారు. మనకి ఈవినింగ్ స్నాక్స్‌లో తినడానికి గానీ చాలా బాగుంటదండి. సో, కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందరూ వడియాలు అవి పెడుతూ ఉంటాము. సో, కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దానికోసం అయితే ఇక్కడ నేను 1 కప్ అయితే బియ్యం తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో అయినా చేసుకోవచ్చు. 1 కప్ బియ్యాన్ని మీరు కావాలంటే ఓవర్ నైట్ నానబెట్టుకోండి. లేకపోతే అట్‌లీస్ట్ ఒక 4-5 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసి మాత్రం ఇప్పుడు నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్‌లో వేస్తానండి. మీరు మామూలు గిన్నెలోనే చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్‌లో అయితే మనం 1 కప్‌కైతే 4 కప్స్ వరకు వాటర్ పోసుకోవాలి. అదే మామూలుగా గిన్నెలో చేసుకుంటే మాత్రం 5 కప్స్ వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం వామ, ఉప్పు అలానే కొంచెం సోడా ఉప్పు, అలానే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. సో, ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. సో, ఇలా ఒకసారి కలుపుకొని సాల్ట్ కూడా సరిపోయిందో లేదో సాల్ట్ కొంచెం చూసే వేసుకోండి. అవి ఎండిన తర్వాత మనకి ఇంకా ఎక్కువ కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపిస్తదండి. సో, తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇంకో 5, 6 నిమిషాలు సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకు రైస్ అనేది ఈ విధంగా చక్కగా ఉడికిపోతుందండి. సో, ఇలా ఉడికిన రైస్‌ని మనం అంటే పొటాటో స్మాషర్‌తో గాని లేకపోతే ఇంక అంటే పప్పు రుబ్బుగుత్తితో దేనితోనైనా మనం ఇలా మొత్తం మ్యాష్ చేసుకోవాలండి. సో, ఈ విధంగా చేసుకుంటే మనకు వడియాలనేవి కరెక్ట్‌గా మంచిగొస్తాయి. సో, అంటే టేస్టీగా గూడా వస్తాయండి. సో, క్రిస్పీగా గూడా వస్తాయి ఇలా చేసుకుంటే. సో, అంటే అన్నం అనేది మొత్తం మెదిగిపోవాలండి. అన్నం అనేది ఏం అసలు అందులో కనబడకూడదు. సో, ఆ విధంగా అయితే మొత్తం మ్యాష్ చేసుకోవాలి. సో, ఇలా చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది కంప్లీట్‌గా చల్లగా అవ్వాలండి. సో, చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మనం వడియాలు పెట్టుకోవాలి. సో, ఇప్పుడు చూడండి కొద్దిసేపు అయిన తర్వాత ఇది చల్లగయిపోయిందండి. ఒక హాఫ్ అన్ అవర్‌లో పక్కన పెట్టేస్తే చల్లగయిపోతది. సో, ఇలా చల్లగయిపోయిన తర్వాత మీరు ఇందులో కావాలంటే కొంచెం సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. సో, వేసుకుంటే మనం తినేటప్పుడు టేస్ట్ అనేది బావుంటది. సో, ఇది ఆప్షనల్ ఏసుకుంటే ఏసుకోండి లేకపోతే ఏం లేదు. సో, ఇలా వేసుకొనైతే ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని పెట్టుకున్నా గూడా మనకు చాలా డేస్ వరకుంటది. పాడవ్వదు కాబట్టి ఏ ప్రాబ్లమ్ ఉండదండి. సో, ఇలా చేసుకుంటే మనకి ఈవినింగ్ స్నాక్స్‌లలో లేకపోతే పప్పుచారు అలా చేసినప్పుడు గూడా ఇలాంటి పక్కన నలుపుకొని తినడానికి కూడా బావుంటది. సో, కాబట్టి అసలు మిస్ చేయకండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా. సో, ఇలా కంప్లీట్‌గా చల్లగయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా ఒక ఆయిల్ కవర్‌లో గానీ, లేకపోతే మన దగ్గర పాలపు కవర్ ఉంటది గదండీ! సో, దాంట్లో అయినా ఇలా వేసుకోవాలి. ఇలా పైన కట్ చేసుకొనైతే ఫస్టు ఇలా మొత్తం ఇంత ఒక హాఫ్ వరకైనా నింపుకోవాలి. సో, ఈ విధంగా నింపుకున్న తర్వాత చూడండి అంటే మనకు పట్టుకోవడానికి కొంచెం వీలుగా ఉండాలి కాబట్టి నేనైతే ఇక్కడ హాఫ్ ఏసాను. ఇలా కొంచెం చిన్నగా కిందైతే కట్ జేసుకోవాలి. సో, ఇక్కడ కొంచెం కరెక్ట్‌గా చూసి కట్ జేసుకోండి. మనం కట్ చేసుకునే దాన్ని బట్టే షేప్ వస్తదండి. అక్కడ నేను కొంచెం అంటే ఇలా పొడుగ్గా అలా వచ్చేసింది నాకు కట్ చేసేది. సన్నగా కట్ చేసుకుంటే బావుంటది. దానికి తగ్గట్టుగా వస్తాయి. సో, ఈ విధంగా అయితే వేసుకోవాలి. కటింగ్‌లో కూడా ఉంటదండి. అది సరిగ్గా చేయకపోతే షేప్ కూడా సరిగ్గా రాదు. అది మంచిగా చేసుకుంటేనే మనకు కరెక్ట్ షేప్స్ అనేసి వస్తాయి. సో, ఇక్కడైతే నేను ఇలా స్టాండింగ్ లైన్ లాగా ఇలా కొంచెం అంటే వడియాల్లాగా అంటే రౌండ్‌గా అలా వేసుకున్నాను. సో, ఇది కంప్లీట్‌గా 1 డే అలా ఎండలో ఉంచానండి. మార్నింగ్ 10కి పెడితే నేను ఈవినింగ్ 5కి అట్లా తీసాను. తీసినప్పుడు ఒక రోజుకి ఇంకా అంటే అది ఎండలేదు. కొంచెం కొన్నయితే ఇలా అంటే తడిగుంటే మళ్ళీ నెక్స్ట్ కూడా ఎండబెట్టేసానండి. 2 డేస్‌కైతే కంప్లీట్‌గా ఈ విధంగా ఎండిపోయినాయి. సో, 2 డేస్‌కి మంచిగా ఎండిపోతాయండి. సో, ఇలా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవడానికైతే ఇప్పుడు కొంచెం ఆయిలేసుకొని హీట్ అయిపోయిన తర్వాత సో, ఈ విధంగా వేయించుకుంటే మనకు చాలా క్రిస్పీగా, టేస్ట్‌గా చాలా బాగొచ్చిందండి. సో, పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఎంజాయ్ చేసుకుంటా. సో, కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి మీరు గూడా. సో, ఇలా ఎన్ని చేసి పెట్టినా పిల్లలకైతే తక్కువే అండి. సో, మనం ఎంత చేసుకున్నా గూడా అవి అయిపోతూనే ఉంటాయి. కాబట్టి కంపల్సరీ ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికి షేర్ చేయండి. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసుకుంటే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తది. సో, అది మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.